రేపు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి. అందులోనూ మనకి శుక్రవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజు. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఉదయం కానీ, సాయంత్రం కానీ స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం గంగా జలము, అలాగే మీకు తులసి మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో, తులసి ఆకులు కూడా 2 ఆకులు కానీ లేదా 3 ఆకులు కానీ ఆ స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోండి. ఇంకా మీకు అందుబాటులో బిల్వదళం చెట్టు కనుక ఉంటే ఆ బిల్వదళం ఆకులు కూడా 2 కానీ 3 కానీ స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోండి. అందుబాటులో ఉంటే ఓకే, లేకపోతే తులసి ఆకులైనా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితో మీరు గనక స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ అవి మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శివపార్వతుల అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి.